హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ అందరికీ ఎంతో నచ్చే, నాకు పర్సనల్లీ చాలా చాలా నచ్చే టొమాటోస్ చట్నీ రెసిపీ అండి. మళ్ళీ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్తున్న విధానంలో ట్రై చేయండి. రకరకాలుగా చేసుకోవచ్చు కదండి టొమాటో చట్నీని. ఎన్నో యాడ్ చేయొచ్చు, ఎన్నో యాడ్ చేయవసరం లేదు. ఎప్పుడు ఎలా చేసినా కూడా సూపర్ కుదిరే ఈ టొమాటో చట్నీని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక 600 గ్రామ్స్ అంతా ఇవి లోకల్ టొమాటోస్ తీసుకుంటున్నానండి, హైబ్రిడ్ కాదు. వాటిని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా రఫ్గా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు, ఎలానో మనం గ్రైండ్ చేయాల్సిందే కదా. సో ఒక బాణలిలో 2 టీ స్పూన్స్ అంతా పల్లి నూనె, ఇంకా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అంటే మా అమ్మ వేసి చేసేది ఇలాగా ఆవాలు బాగా వేసి చేసేదండి. 1.5 టేబుల్ స్పూను ఆవాలు, ఇంకా పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర. నార్మల్గా నేను ఎవరిని చూడలేదు ఆవాలు ఇలా వేసి చేయడము. సో ఇది మా అమ్మ ఇలా చేసేదన్నమాట. ఇంకా ఇక్కడ నేను కారం కోసము నార్మల్గా మనం ఓన్లీ ఎండుమిర్చి లేదా ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ 2 వేసి చూడండి, భలే ఉంటుంది. 8 ఎండుమిర్చి, 10 పచ్చిమిర్చి, ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో టొమాటోస్, అవి కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసి ఒకసారి హై ఫ్లేమ్ మీదే ఇవన్నీ మంచిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఫ్లేమ్ లో చేసేసి మూత పెట్టేసామంటే మనకి ఈ టొమాటోలో ఉండే నీళ్ళన్నీ కూడా మంచిగా ఊరుతాయన్నమాట. ఓకే, సో టమాటా మొత్తం మగ్గే వరకు మూత పెట్టి ఉంచండి. టమాటా మగ్గిపోయిన తర్వాత మాత్రం మూత తీసేసి స్లోగా కలుపుతూ నెమ్మదిగా మధ్య మధ్యలో ఈ టొమాటోలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయే వరకు మనం వేయించుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో నేను ఒక 1/2 కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను, కాడలు లేకుండా వేసుకుంటున్నాను. మళ్ళీ టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, పుదీనా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది కదా. సో రకరకాలుగా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు వేయించి పెట్టుకున్న నువ్వులండి. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు నువ్వులు అనేవి రెడీగా వేయించి పెట్టుకుంటాను, సో నాకు ఈజీ అయిపోతుంది పని. ఒక్కసారి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, మరి మెత్తగా పొడిలాగా వద్దు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా చట్నీలు అనేవి కొంచెము రోటి పచ్చడి టేస్ట్ మీద బాగుంటుంది, కానీ రోట్లో చేసుకునే టైము ఓపిక 2 మనకు ఉండట్లేవు కదా. సో అందుకని కొంచెం బరకగానే ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు ఏదైతే టమాటో మిక్చర్ మనం వేయించి పెట్టుకున్నామో అది ప్లస్ తగినంత ఉప్పు వేసి దీన్ని కూడా కొంచెం పల్స్ మోడ్లో మనము గ్రైండ్ చేసుకుంటే చక్కగా నోటికి అన్ని ఇంగ్రీడియంట్స్ అర్థమయ్యేలాగా తగులుతూ ఉంటాయి. ఇవ్వండి, ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందామండి. దానికోసము 1 టేబుల్ స్పూన్ పల్లి నూనెలో కొంచెం 1/2 స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, కొంచెం ఇంగువ, 2 ఎండుమిరపకాయలు చక్కగా వేయించేసుకున్నాం దూరగా. ఈ ఎండుమిరపకాయలు లైట్గా బ్లాక్ అయ్యే వరకు వేయించుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అవి చక్కగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని ఈ తాలింపు మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీని బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. దాంట్లోకి తాలింపు వేసేసుకుంటే అసలు ఏం అవసరం లేదండి. నేను చెప్తాను కదా, నేనైతే 3 పూటలు తినగలను టమాటో చట్నీ. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం చేసుకోవచ్చు. పల్లీలు వేసి కూడా చేసుకోవచ్చు. చెప్పాను కదా, పుదీనా, ఎన్నో రకాలండి. తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి, భలే టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి దయచేసి నా రెసిపీస్ని షేర్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.